హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఉసిరికాయ పచ్చడి. 1 సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి. దాని ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను ఉసిరికాయల్ని మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ తీసుకున్నాను. ఆ ఉసిరికాయలన్నీ ఒక వాటర్ పోసి బాగా కడగాలండి. కడిగేసి ఒక జల్లి బుట్టలో వడేసుకోవాలి. ఈ లోపల చింతపండు తీసుకుందాము. ఉసిరికాయలు వగరుంటాయి కాబట్టి కొంచెం పులుపు కోసం కొంచెం చింతపండు తీసుకున్నాను. మొత్తం చింతపండు కడిగేసి వేడి నీళ్ళతో నానబెట్టుకోవాలి. నానే లోపల ఈ ఉసిరికాయల్ని క్లాత్తో ఒక్కొక్కటి నీట్గా తుడుచుకోవాలి. తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత ఉసిరికాయలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు నానిపోయిందండి. ఒక బౌల్ తీసుకొని చింతపండు మొత్తం ఇలా పిప్పి మొత్తం తీసేసి పులుసు వరకు తీసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఈ లోపల ఉడికే లోపల ఈ ఉసిరికాయలు మొత్తము ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని పైన మూతి వరకు తీసేసి మచ్చలు ఏమన్నా ఉంటే అవి కూడా తీసేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉసిరికాయ పచ్చడి చాలా టేస్టీగా బాగుంటుంది. ఇక్కడ ఉసిరికాయలు మొత్తం నేను కొలతల ప్రకారంగా తీసుకున్నాను. ఉసిరికాయలు మొత్తం ఇలా ఈ గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ ప్రకారంగా అన్నీ తీసుకున్నాను. మొత్తం 4 గ్లాసుల దాకా అయిపోయినాయి ఉసిరికాయలు. 4 గ్లాసులు తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల చింతపండు కూడా ఉడికిపోయింది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ దాకా తీసుకున్నాను ఆయిల్. గ్లాస్ మీద 1/2 కప్పు తీసుకున్నానండి. అంటే గ్లాసు పావు దాకా తీసుకున్నాను. అది వేడే లోపల ఈ లోపల వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల దాకా మెంతులు, 4 స్పూన్లు ఆవాలు తీసుకున్నాను. ఆవాలు చిటపట లాగా వేగనివ్వాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని అవి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆయిల్ అనేది వేడిగా అయిపోయిందండి. ఇట్లా ఉసిరికాయలు కొన్ని కొన్ని వేసుకొని వేగనిచ్చుకోవాలి. మరీ బాగా డ్రై కానియొద్దండి. స్టవ్ ఆఫ్ చేసుకొని అదే ఆయిల్లో ఒక 10 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత అది పక్క చల్లారనివ్వాలి. తర్వాత ఈ ఉసిరికాయలో 1 గ్లాస్ దాకా కారం తీసుకున్నాను. పావు గ్లాస్ దాకా సాల్ట్ తీసుకున్నాను. ఇక్కడ కల్లుప్పు తీసుకున్నానండి. తర్వాత మిక్సీ పట్టిన ఆవాల మెంతుల పొడి కూడా వేసుకున్నాను. వేసుకొని ముక్కకు పట్టేట్టు బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత వేయించిన ఆయిల్ కూడా ఉసిరికాయలు వేయించిన ఆయిల్ వేసేసుకొని మొత్తం కలుపుకొని చింతపండు వేసుకొని కలుపుకొని ఒక 3 డేస్ దాకా అలానే మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 3 డేస్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుందండి ఉసిరికాయ. చూడండి, కారం అంతా ముక్కకి పట్టేస్తుంది. అంతే అండి, ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.